దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. మీ నిమిత్తము ప్రతి రోజు ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని విని లైక్ చేసి షేర్ చేయండి. కొంతమంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నీవు భయపడవద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను. ఇక్కడ ఈ యెషయా ప్రవచన వాక్యము ద్వారా భయపడవద్దు అని అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే నేను నీ దేవుడినే ఉన్నాను అంటున్నాడు. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనకి ప్రతి విషయంలో భయము, కలవరం కలుగుతూ ఉండిద్ది. ఎక్కడ మనము ఎందుకు మనం భయపడుతున్నామో అది మనకు తెలియకుండానే మనం భయపడతా ఉంటాం. మొదటిగా ఆ భయముల నుండి మనము బయటికి రావాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేని విషయంలో కూడా మనం భయపడవద్దు అంటున్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో దేవుడు అంటున్నాడు, ధైర్యంగా ఉండు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రాన్ని చూసి భయపడవద్దు. దేవుడే ఎర్ర సముద్రం నుండి మనకి మార్గాన్ని చూపించగలిగే దేవుడు అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ రోజున ఆ భయము నీ నుండి తొలగించుకో. నీ కుటుంబం విషయం కానీ, నీ బిడ్డల విషయమే కానీ, నీ వ్యక్తిగతమైన విషయం కానీ భయపడ మాకు. అప్పుడు దేవుడు నీకున్న ఆ భయముల నుంచి నీకు విడుదల కలగజేస్తాడు. భయము వేరు, మాటి మాటికి భయపడేది వేరు. ఆ మాటి మాటికి భయపడేదాన్ని దేవుడు తీసివేస్తాడు. రెండోది, ఆయన్ని నమ్ముకోవాలి. యేసు ప్రభుని ఎవరు నమ్ముతారో వారికి భయాన్ని దేవుడు తొలగిస్తాడు. అందుకనే మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమార్తె చావు బతుకుల్లో ఉందని చెప్పాడు. తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, చచ్చిపోయింది అని మీ కుమార్తె అనగానే అప్పుడు యేసు ప్రభు అంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంటాడు. ఎందుకు దేవుడు అతన్ని భయపడుతున్నాడంటే అతనిలో ఉన్న భయం ఏమిటంటే తన కుమార్తె చనిపోయిందని ఆ ఆలోచన తన మనసులోకి వెళ్ళిపోయింది. ప్రభు మాట యందు ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మాడు. వైద్యుల కన్నా, మెడిసిన్ డాక్టర్ల కన్నా యేసయ్యని నమ్మాడు. అందుకని తన ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ చనిపోయిన అమ్మాయి కూడా మరలా బ్రతికింది. నీకు కూడా అటువంటి ఆ బలహీనతల నుంచి కూడా దేవుడిని విడుదల చేస్తాడు. భయమును తొలగించి నీకు శాంతి సమాధానాలు ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీ బిడ్డలు దేని గురించి భయపడుతున్నారో ఆ భయముల నుంచి వారు బయటకు రావాలి. నిన్ను నమ్ముకోవాలి. నీ బిడ్డలుగా వాళ్ళు మార్చబడాలి.